శుభములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినమును మనం ఆలోచించేటువంటి అంశము ప్రతిష్ట పరమార్థము ఏమిటి? ప్రతిష్ట పరమార్థము ఏమిటి? ప్రేమైనటువంటి వారలారా, ప్రతిష్ట లేదా ప్రతిష్ఠించబడుట అనగా ఏదేని ఒక పని కోసము తనను తాను అంకితము చేసుకొని లక్ష్యమును ఛేదించటానికి కష్టపడేటువంటి తత్వాన్ని ప్రతిష్ఠించుకోవటం అని అంటారు. ఏదేని ఒక పని నిమిత్తము తనను తాను అంకితము చేసుకొని కష్టపడుతూ లక్ష్యమును ఛేదించటమే ప్రతిష్ఠించుకోవటము. ఇలా చరిత్రలో ఎవరైనా ప్రతిష్ఠించుకున్న వారు ఉన్నారా అని మనం ఆలోచిస్తే ఒక కరమ్చంద్ గాంధీ ఈరోజు భారతదేశంలో జాతిపితగా మహాత్ముడుగా పేరుగాంచినటువంటి తాను స్వాతంత్రోద్యమం కోసం ఎప్పుడైతే తాను సౌత్ ఆఫ్రికాలో రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ మీద నెట్టివేయబడ్డాడో అది మొదలుకొని స్వాతంత్రం వచ్చేంతవరకు ఉద్యమించటంలో తనను తాను అంకితం చేసుకున్నాడు. అలాగే ఒక పుచ్చలపల్లి సుందరయ్య స్వచ్ఛమైనటువంటి రాజకీయాల కోసం, అసలు రాజకీయం అంటే ఏంటో భారతదేశానికి నేర్పినటువంటి మహామహుడు సుందరయ్య ఆ రాజకీయాల కోసం తనను తాను అంకితం చేసుకున్నటువంటి వాడు. ఇక మరో గొప్ప వ్యక్తి మదర్ తెరిసా. సామాజిక కార్యక్రమాల కోసం తనను తాను అంకితం చేసుకుంది, తనకు తానే సాటి అని నిరూపించుకున్నది. వీరందరూ కూడా సమాజ హితము కోసము వారిని వారు ప్రతిష్ఠించుకున్నటువంటి వారు కాగా, సమాజ వినాశనము కోసము కూడా ప్రతిష్ఠించుకున్నటువంటి వారు లేకపోలేదు. వారిలో ఒక బిన్ లాడెన్ మనుషులను చంపటమే పరమావధిగా పెట్టుకుని ఉగ్రవాదము లేదా తీవ్రవాదాన్ని స్థాపించి జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. అలాగే ఒక కొండపల్లి సీతారామయ్య నక్సలిజాన్ని ప్రారంభించి కొనసాగించడంలో అంకితం చేసుకున్నటువంటి వాడు. ఇలా ఆలోచించుకుంటూ పోతే ఒక అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు పిన్న వయస్కుడు మొదలుకొని మరణించేంతవరకు, మనం సినిమా తీసేంతవరకు సినిమాల కోసము అంకితం చేసుకున్నటువంటి వ్యక్తి నాగేశ్వరరావు.
ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో అంకితమయ్యారు. వారి భాషలో, వారి ఉద్దేశంలో విజయాన్ని సాధించారు కూడా. అయితే ఈ ప్రతిష్టలు, ఈ అంకితము, ఇదేది కూడా దేవునికి నచ్చేది, మెచ్చేది కాదు. దేవుని దృష్టికి వచ్చేది కాదు. ఈ లోకములో ఒక స్టార్ హోదా రావచ్చు, పరపతి పెరగచ్చు, బాగా బ్రతకొచ్చు. కానీ మహాతండ్రి అయినటువంటి తానున్న లోకంలో మాత్రము చోటు సంపాదించుకోలేరు. ఆ జీవితాన్ని సాధించను లేరు, అనుభవించను లేరు. వాస్తవానికి దేవుని పిల్లలముగా దేనికోసం మనం ప్రతిష్ఠించబడ్డాము, దేనికోసం మనలను మనం ప్రతిష్ఠించుకోవాలి, అది మరచి దేనికోసం ఈరోజు జీవిస్తున్నాం, దేనికోసం అంకితం చేసుకుంటున్నాం, ప్రతిష్ఠించుకుంటున్నాం. కళారంగాలలో ఉన్నటువంటి వారు ఆటలు, పాటలు, క్రీడలు, రకరకాలైనటువంటి లోకంలో చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ప్రావీణ్యతను సంపాదిస్తున్నారు అనంటే అందులో నిమగ్నమైపోయారు అని దాని అర్థం. మరి ఈరోజు దేవుని పిల్లలముగా, క్రైస్తవులముగా మనం ఎందులో నిమగ్నత కలిగి ఉండాలి, ఎందులో ప్రావీణ్యత సాధించాలి, ఎందులో మన జీవితం అంకితం అవ్వాలి, ప్రతిష్ఠించబడాలి? ఏదైనా ఒకదాని కోసం ప్రతిష్ఠించినప్పుడు అది అందుకు మాత్రమే వాడబడాలి అని కోరుకుంటా ఉంటాం. ఉదాహరణకి ఒక పోలీస్ డిపార్ట్మెంట్, అది ఎందుకు వాడబడాలి? మనుషుల రక్షణ కోసం. అంతే, దానికి ఇంక మరొక పని ఉండదు. అవునా? అలాగే ఒక మున్సిపల్ కార్పొరేషన్, దాని పనులు వేరు. ఒక కలెక్టర్, తన పని వేరు. ఒక వైద్యుడు, తన పని వేరు. ఒక ఉపాధ్యాయుడు, తన పని వేరు. ఏమండి? ఉపాధ్యాయుడు పాఠాలే చెప్పాలి, వైద్యుడు వైద్యమే చేయాలి, కలెక్టర్ పరిపాలన సంబంధమైన సంగతులే చూసుకోవాలి, ఒక ఇంజనీర్ ఏమండి సంబంధిత పనులే చేయాలి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగమునకు ఏర్పరచబడినప్పుడు, ప్రభుత్వం కేటాయించినప్పుడు వారు ఆ పనులకు మాత్రమే పరిమితం అవ్వాలి, ఆ పనులను మాత్రమే విజయవంతంగా ముందుకి తీసుకెళ్ళాలి. అది మనం అర్థం చేసుకోగలిగినప్పుడు ప్రియులారా, ఈరోజు మనము దేనికోసం ప్రతిష్ఠించబడ్డాము అని ఆలోచించుకోవాలి. మనము ప్రతిష్ఠించిందే, మనం ఏదైనా ఉద్దేశించి దాన్ని ఏర్పాటు చేశామనుకోండి, ఉదాహరణకి ఇంట్లో వాక్యం వినిపించాలి అని ఒక సీడీ ప్లేయర్ కొన్నాం. రోజుకు ఒక సీడీ చొప్పున కుటుంబానికి వాక్యం వినిపించాలి అనే ఉద్దేశంతో కష్టపడి
సంపాదించి కొనుక్కొచ్చాం. తెచ్చిన మొదటి రోజు ఏదో చూసాం, ఒక సీడీ. ఇక తదుపరి కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ సినిమాలకు సంబంధించినవో, డాన్సులకు సంబంధించినవో, మరో ఇతరత్ర శరీర సంబంధమైనటువంటి ఈ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని చూడటంలోనే నిమగ్నమైపోయి వాటి కోసమే ఆ సీడీ ప్లేయర్ను వాడి అరగదీశారనుకోండి. ఇప్పుడు కొనుక్కొచ్చిన వాడిగా మన బాధ ఏమండి ఎలా ఉంటుంది? అసలు నేను కొనుక్కొచ్చింది ఎందుకు? నా ఉద్దేశం ఏంటి? వీరు ఏం చేస్తున్నారు? ఎందుకు వాడుతున్నారు? పిల్లగా ఒక చిన్న విషయంలో మనుషులముగా ఆ బాధను మనం అర్థం చేసుకోగలం. అయినప్పుడు మనమెవరమో మనము ఎరగక మునిపే, మన ఉనికి, మన అడ్రస్ మనం గుర్తించక మునిపే, దేవుడు మనలను గురించినటువంటి ఆలోచన కలిగి మనలను ఉద్దేశించి ఒక సంకల్పము కలిగి ఒక ప్రణాళికను రూపొందించుకొని అందులో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ప్రతిష్ఠించుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తామండి. అద్భుతమైనటువంటి విషయం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. ఇర్మియా, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. బయటికి వెళ్దాం, వస్తావారా అని పిలుస్తాడు. అప్పుడు వివాహం చేసుకున్నాను కనుక నువ్వు నా సొంతం అంటారు మరొకరు. కన్నాను గనక నేను చెప్పినట్టు వినాలి అని అంటాడు ఒక తండ్రి, ఒక తల్లి. ఉద్యోగంలో పెట్టుకున్నాను, జీతం ఇస్తున్నాను గనక నేను చెప్పినట్టు చేయాలి అని అంటాడు ఒక బాసు. ఒరే చెప్పినట్టు చేస్తావా లేదా నా చేతిలో చస్తావా అంటాడు ఒక ఉన్మాది. వీళ్ళంతా ఎవరండి? ఎక్కడుండి వచ్చారు? వారికి నీకు సంబంధం ఎక్కడిది? ఎప్పటి నుండి? వారెవరు అసలు? ఏమండి? వీరి జాడ లేనప్పుడే వారెవరో ఎరగక మునిపే, ఆ పరిచయాలు లేక మునిపే, ఆ చూపులు లేక మునిపే, ఆ మాటలు కలవక మునిపే, అది తల్లి గర్భములో ఉన్నప్పుడే అంటున్నాడు. తల్లి గర్భములో నేను నిన్ను రూపించక మునిపే, అనగా శరీరమును అమర్చక మునిపే నిన్నెరుగుదును. నువ్వెవరో నాకు తెలుసు స్పష్టంగా. అంటే అప్పటి నుండే మన మీద నిఘా ఉంది, అప్పటి నుండే మన పట్ల ఆలోచన ఉంది, అప్పటి నుండే మన మీద దృష్టిని సారిస్తున్నాడు. ఎవరిగా? ఏ హోదాతో, ఏ హక్కుతో? ఏమండి? కన్న తండ్రిగా, దేవాది దేవుడుగా, జన్మనిచ్చిన వాడుగా, శరీరమును అమరుస్తున్నవాడుగా, బ్రతుకును ఇస్తున్నటువంటి వాడుగా ఆ హోదాలో చూస్తున్నాడండి. ఆ హోదాలో చూస్తున్నాడు. ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధం పిల్లల తండ్రి పిల్లల సంబంధం.
ఆ అనుబంధం అన్నింటిని మించిన అనుబంధం. వెళ్ళరా అప్పుడే చూసుకుంటున్నాడట. ఏంటా చూపులోని మతలబు? ఏంటి ఆ చూపులోని మతలబు? ఆలోచించండి పిల్లరా. అలా చూస్తున్నారు అంటే ఆ చూపులో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి? ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, మెడిసిన్లో జాయిన్ అవ్వబోతున్నాడు. మొట్టమొదటిసారిగా కళాశాలకు వెళ్ళాడు. అక్కడ ప్రొఫెసర్లు, సీనియర్ స్టూడెంట్స్ ఆఫ్రాన్లు వేసుకొని స్టెథోస్కోప్లు పట్టుకొని హడావిడిగా ఇటు నుండి అటు, అటు నుండి ఇటు వచ్చేవారు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. ల్యాబొరేటరీలు, అందులో ఉన్నటువంటి రసాయనాలు, మెడిసిన్స్ ఇదంతా ఏమండి చూస్తున్నప్పుడు బాగా పరిశోధన చేస్తూ ఉంటాడు, నిమగ్నమైపోతూ ఉంటాడు. చూపులో వాళ్ళందరినీ గమనిస్తూ ఉంటాడు. ఏమని? నేను ఒకనాడు ఈ విధంగా ఆఫ్రాన్ వేసుకోబోతున్నాను, స్టెథోస్కోప్ పట్టుకొని నాడీ చూడబోతున్నాను, నేను డాక్టర్ అవుతాను, నేను రోగులను బ్రతికిస్తాను. అలా చూస్తున్నాడు అంటే ఆ చూపులోని మతలబు అది, ఆలోచన అది. ఏమండి? ఒక వస్తువును మనం తదేకంగా చూస్తూ ఉంటాం. ఎందుకు చూస్తాం? ఏమండి? ఉద్దేశించబడినటువంటి విధానంలో ఇది వాడబడుతుందా? అనుకున్నటువంటి లక్ష్యాన్ని దీని ద్వారా నేను సాధించగలుగుతానా? ఆలోచనలు ఉంటాయండి, ఆలోచనలు ఉంటాయి. మనకు పిల్లలు పుట్టినప్పుడు మంది పిల్లలంతా చూశాం, ఎవరెవరేం చేస్తున్నారో చూశాం. మనకు పిల్లలు లేనప్పుడు ఎంతమంది ఏం కూశారో విన్నాం. ఇప్పుడు ఒక పండంటే బిడ్డ పుట్టగానే ఒడిలో పెట్టుకుని తదేకంగా చూస్తూ ఉంటాం. ఏం ఆలోచిస్తామండి? వీడు నా పేరు నిలబెడతాడా? వీడు నా మాట వింటాడా? గౌరవిస్తాడా? నేను చెప్పినట్లుగా నడుచుకుంటాడా? లేదంటే ఎదురు తిరిగి ఏ తిరుగుబోతుగానో, ఏ త్రాగుబోతుగానో మారి నాకు చెడ్డ పేరు తీసుకొస్తాడా? అవమానాన్ని మిగులుస్తాడా? చూస్తున్నావు అనంటే ఆ చూపులో మర్మం ఎంతో ఉంటుందంటే, మతలబు ఎంతో ఉంటుంది. లేదా ఆలోచిస్తా, ఈ రూపం ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా తయారు కాబడింది? అచ్చం నాలాంటి ఒక రూపం మరొకటి నా ఒడిలోకి రావటం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఇలా ఆలోచిస్తూ ఉంటాం. పిల్లరా, ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష్యంతో ఒకరు స్కూల్ కడతారు, లేకుంటే ఒకరు అనాథాశ్రమాన్ని కడతారు. మరికొన్ని అంటే హాస్పిటల్స్ లాంటివి కడుతూ ఉంటారు. కట్టేటప్పుడు ముందు స్థల పరిశీలన చేస్తాడు, తర్వాత నిర్మాణ పరిశీలన చేస్తాడు, ఆ తర్వాత అందులో ఉద్యోగులను పరిశీలన చేస్తూ ఉంటాడు. ఎందుకు ఈ పరిశీలన? ఎందుకు ఈ చూపు? ఈ స్థలం నిజంగా నేను ఉద్దేశించిన అవసరాలకి ఇది సరిపోతుందా? నిజంగా ఈ వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణం దానికి సరిపోతుందా? నిర్మాణం, ఈ వైశాల్యం సరిపోతుందా? ఎదుగో ఈ వ్యక్తి నిజంగా తాను న్యాయం చేయగలుగుతాడా? ఎన్ని ఆలోచనలు ఉంటాయి. అలా దేవుడు మనము అమ్మ గర్భములో ఉన్నప్పుడే
చూడటం ప్రారంభించాడు. ఆ చూపులోని మతలబులు ఎన్నండి ఇప్పుడు చెప్పండి, ఎన్నెన్ని కోణాలలో ఆయన ఆలోచిస్తాడు చెప్పండి. నా రూపం, నా భాగము అని ఆలోచించడం ఒక ఎత్తు అయితే, ఏదైతే సంకల్పించానో, ఏదైతే నేను ఉద్దేశించానో అది వీడిలో నెరవేరుతుందా? వీడు నెరవేరుస్తాడా? నన్ను సంతోషపరుస్తాడా? నిజంగా వీడిలో నేను ఏదైతే ఆశిస్తున్నానో దాన్ని సాధిస్తాడా? ఇన్ని విధాలుగా ఆలోచించటం ప్రారంభిస్తారు. దేవుడు ఇదిగో చూస్తున్నాడు. అంటే ఆ చూపులో ఆలోచనల సుడిగుండాలు, అలా నిన్ను, నన్ను, మనందరినీ కూడా అమ్మ గర్భంలో ఉన్నప్పుడు చూసిన వాడే. ఇదిగో యిర్మీయాను గురించి చూస్తూ చెప్తున్నాడండి. తల్లి గర్భములో నిన్ను రూపించక మునుపే నిన్నెరుగుదును. గర్భములో నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. 9 నెలలు నిండాయి, ఇంకా భూమి మీదకి రాలేదు. రాక మునుపే నిన్ను ప్రతిష్ఠించి తిని. దీనికి లోకంలో మరొక వాడుక కూడా ఉందండి, శంకుస్థాపన. ఒక ఆయన నీటి ట్యాంక్ను శంకుస్థాపన చేస్తాడు, ఒక ఆయన హాస్పిటల్ని శంకుస్థాపన చేస్తాడు, ఒక రోడ్డు శంకుస్థాపన చేస్తాడు, ఒక ఆయన ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒక గాంధీ విగ్రహము, ఒక అంబేద్కర్ విగ్రహము, ఒక శ్రీరాముల విగ్రహము, సుందరయ్య విగ్రహము, ఒక మదర్ తెరెసా విగ్రహము నిలబెట్టబడింది అంటే దాని ఉద్దేశం ఏంటి? అసలు ప్రతిష్ట పరమార్థం ఏంటి అక్కడ? దాన్ని చూస్తున్న ప్రతి వ్యక్తి, ఆ స్టాచ్యూని చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ఆ వ్యక్తి వెనకాల ఉన్నటువంటి చరిత్రను గ్రహించాలి. అవునా? ఆ వ్యక్తిని మార్గదర్శకంగా తీసుకోవాలి. ఆ వ్యక్తి వలె తానును జీవించాలి అనేటువంటి ఒక ఆలోచన చిగురించాలి అనేది ఉద్దేశం. అంతే కదండి? అవును. మరి ఒక వాటర్ ట్యాంక్ కేటాయించబడింది అంటే మనుషుల జీవన అవసరాలు తీరాలి అని. అవునా? ఒక రోడ్డు, దాని అవసరం ఒకటి ఉంటుంది. దాన్ని ఎవరైనా బ్లాక్ చేశారనుకోండి, ఊరుకుంటారా? ఊరుకోరు. ఇది వేసింది ఎందుకు? ప్రజలు అందరూ రాకపోకలు సాగించడానికి. అవునా? ఇలా ప్రతిష్ఠించినప్పుడు ఆ ఉద్దేశాలు కలిగి ఉంటాం. దేవుడు ఇదిగో మనం బయటకు రాకమునుపే ప్రతిష్ఠిస్తున్నాడు. నిన్ను ఏర్పరుస్తున్నాను, నిన్ను స్థిరపరుస్తున్నాడు, నిన్ను ఇందుకోసమే కేటాయిస్తున్నాను. ఇంతకీ దేనికోసము యిర్మీయాని కేటాయిస్తున్నాడు? దేనికోసం ప్రతిష్ఠిస్తున్నాడు? చూడండి కింద, జనములకు ప్రవక్తనుగా నిన్ను నియమించి తిని. నీ జీవితం ఇందుకే వాడబడాలి, నువ్వు ఇందుకే అంకితమైపోవాలి. అంతే, మరో వ్యాపకం నీకు ఉండకూడదు. యిర్మీయా ఏం చేయాలిగా? పుట్టినది మొదలుకొని ఇక యిర్మీయా తన బ్రతుకు కాలంలో బుద్ధి జ్ఞానములు వికసించినది మొదలుకొని మరణించేంత వరకు ఏం చేయాలి? ఆయన ప్రవక్తలుగా, అంటే ప్రవచించటం మీన్స్ సంభవింపబోయేటువంటి సంగతులను తెలియచేయటం, జరగబోయేటువంటి సంగతులను ముందుగానే తెలియచేయటం. ఇక జీవితంలో తాను అదే పనిలో నిమగ్నమైపోవాలి. దేవుడు ఏం చెబుతాడా వినాలి, కనిపెట్టాలి, వినాలి. అది జనులందరూ వినులాగున అరవాలి.
అంతే. దేవుడు చెప్పింది వినాలి, ప్రజలు వినున్నట్లుగా పలకాలి. ఇది ఆయన డ్యూటీ అంతే. అంతకు మిక్కిలి మరో వ్యాపకంలో ఉండకూడదు, మరో దాంట్లో నిమగ్నమైపోకూడదు. ఏమండి, మరో సహవాసంలోనో, మరో ఆలోచనలలోనో, మరో క్రియలలోనో, మరో గుంపులోనో, మరో స్థలములోనో నువ్వు ఉండి ఏమరిపాటుతో ఉన్నటువంటి క్షణములో దేవుడు నీవు చెబుతున్నటువంటి దాన్ని నువ్వు వినలేక, అయ్యా ఏం చెప్పారు నేను వినలేదు అని అనటానికి వీల్లేదు. మీరు పిలుస్తున్నప్పుడు నేను బిజీగా ఉన్నాను, పలాని చోట ఉన్నాను, పలాని వ్యక్తితో మాట్లాడుతున్నాను, పలాని ఊరిలో ఉన్నాను, పలాని ప్రయాణంలో ఉన్నాను అని చెప్పడానికి వీల్లేదు. నో 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 నిన్ను అందుకు కాదు కదా, నువ్వు ప్రయాణం చేయాలని, నువ్వు వ్యక్తితో గడపాలని, నువ్వు ఇంకేదో పనిలో నిమగ్నమైపోవాలని అందుకు కాదు కదా నిన్ను ప్రతిష్ఠించింది. నిన్ను ప్రతిష్ఠించింది ఇదిగో నేను చెప్పింది వినాలి, ఆ తదుపరి దాన్ని వెళ్ళి వినిపించాలి. ఇందులో మాత్రమే నీ జీవితము 100కి 100 వాడబడాలి, సార్థకత చెందాలి. మరొక దానికి నువ్వు వాడబడకూడదు. మరొక దానికి నువ్వు వాడబడ్డావా, నేను ప్రతిష్ఠించిన ఉద్దేశ్యము దెబ్బతిన్నది లేదా భంగమైపోయింది అని దాని అర్థం. మరి ఇర్మియా తన జీవితంలో ఏమండి ఆయన చరిత్ర మనం చదువుతాం. మరి ఆయన ఏ పనిలో తన జీవితాంతము కూడా వాడబడినట్లుగా మనకు కనబడుతుందండి? కేవలం ప్రవచించటంలో మాత్రమే గడిపినట్లుగా మనం గమనించగలుగుతాం. అవునా? ఇంకేమైనా నౌకరు చేశాడు ఆయన? ఇర్మియా గారికి మరొక ప్రవృత్తి ఏమైనా ఉందా? ఏమీ లేదు. దేవుడు ప్రతిష్ఠించాడు, ప్రతిష్ఠించిన దానికి తనను తాను అంకితము చేసుకున్నాడు, అది మాత్రమే నిర్వర్తించాడు. ఆ తదుపరి మరణించాడు, అందులోనే మరణించాడు. మరో వ్యాపకము లేదు. ఇది నిజంగా తండ్రి ప్రతిష్ఠించిన ప్రతిష్టను అర్థం చేసుకున్నవాడు ఇర్మియా. అలా ఒక సమయం ఏమండి, అలా భక్తులందరూ మనకు కనబడుతూ ఉంటారు. అలాగే యేసు ప్రభువుల వారు కూడా తన ప్రతిష్ట వెనకాల ఉన్నటువంటి ఆ గొప్ప విషయాన్ని ఎంత గొప్పగా చెబుతున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. ఆయన వచ్చి తండ్రి మాటలు మాట్లాడుతున్నాడు, కానీ మనుషులు ఎవరు కూడా ఆయన దేవుడు పంపించగా వచ్చి మనకు వినిపిస్తున్నటువంటి వాడు అని ఎవరు అర్థం చేసుకోవటం లేదు. ఒకడు దయ్యం పట్టిన వాడు అంటున్నాడు, మరొకటి నీకు పిచ్చి పట్టింది అని అంటున్నాడు, మతి చెలించింది అని అంటున్నాడు, నువ్వు యూదుడవే కదా, వడ్లవాని కుమారుడవే కదా అని చెప్పేసి ఎవరికి ఇష్టం వచ్చిన మాట వాడు మాట్లాడుతున్నాడు. నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం, నిన్నెవడు పంపించాడు, నిన్నెవరు మాట్లాడమన్నారు, ఈ రకంగా ఎవడు తిరస్కారంతో మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో తాను మాట్లాడినటువంటి మాట చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనము, అందుకు యేసు మీరు దైవములని నేనంటిని అని మీ ధర్మశాస్త్రముల కిందకి వెళ్ళిపోండి. 36వ వచనంలోకి వెళ్ళిపోండి. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో దేవదూషణ చేయుచున్నావని చెప్పుదువా అని అంటున్నాడు ఆయన. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి నన్ను పంపించాడు అని అంటున్నాడు. ఈ లోకములోనికి పంపించటానికి ముందు నన్ను ప్రతిష్ఠించాడు. దేనికోసం ప్రతిష్ఠించాడు మరి ప్రభువును? ఏమండి, ప్రభు ఈ లోకములోనికి రాకముందే ప్రతిష్ఠించబడ్డాడట. ప్రభు పరలోకములో ఉన్నప్పుడే ప్రతిష్ఠించబడ్డాడట. దేనికోసం ప్రతిష్ఠించబడ్డాడు? ఇదిగో
లోక జనులందరూ నశించిపోతున్నారు. నశించిపోతున్నటువంటి వారిని అందరినీ నువ్వు రక్షించాలి. అందుకని నువ్వు కన్య గర్భములో పుట్టాలి. ఆ తదుపరి నీ నోట నా వాక్కులు వినిపించాలి, ఆలోచింపచేయాలి ప్రజలందరినీ, నా యొద్దకు వారిని నడిపించాలి, సువార్త ప్రకటించాలి. ఆ తదుపరి ఆలోచించి పాశ్చాత్తాప పడేటువంటి వారి నిమిత్తము నీ ప్రాణమును పెట్టి రక్తమును చిందించాలి. ఇందుకోసము నిన్ను పంపిస్తున్నాను. ఇందుకోసము నిన్ను పరలోకములో నుండి ఈ లోకములో నుండి భూలోకములోనికి నిన్ను పంపిస్తున్నాను. ఇదే నీ లక్ష్యం. దీన్ని నువ్వు నెరవేర్చాలి. ఆ మాటలను అందుకున్నా లేదా ఆజ్ఞలను అందుకున్న క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చి పలికింది అదే కదండి. నేను నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి రాలేదు, కానీ నా తండ్రి ఇష్టమును నెరవేర్చుటకే నేను ఈ లోకములోనికి వచ్చి తిని. అంటే నా బ్రతుకు కాలంలో నా తండ్రి ఇష్టము తప్ప మరొకరి ఇష్టానికి తావు లేదు. చివరికి నా ఇష్టమునకు కూడా అది ఎక్కడ కనబడుతుందో తెలుసా? తండ్రి సాధ్యమైతే గిన్నెను నా ఎద్దు నుండి తొలగించుము, అయినను నీ ఇష్టమే. అబ్బా, ఎంతగా అంకితమైపోయాడండి, ఎంతగా సమర్పించుకున్నాడండి, తనను తాను ఎంతగా సమర్పించుకున్నాడు. పిల్లరా, అలా క్రీస్తు దేవుడు తనకప్పగింపబడినటువంటి దాని విషయంలో ఏమండి, లేదా దేవుడు ఎందులోనైతే ప్రతిష్ఠించాడో అందులో జీవించాడండి. ఆయన అందులో జీవించాడు. అంతకు మిక్కిలి అంగుళము కూడా పక్కకు జరగలేదు ఆయన, అంగుళము కూడా. ఇదిగో ఇతర సమీప గ్రామంలోనికి వెళదాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను పంపబడి తిని. ఇదిగో ఇతర సమీప పట్టణంలోనికి వెళదాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను పరలోకములో నుండి ఈ లోకములోనికి వచ్చింది. ఇందు నిమిత్తమే కదా. తండ్రి, నీ గ్రంథపు చుట్టూ నన్ను గురించి నీవు ఏ విధముగా వ్రాసి పెట్టుకుని నీ చిత్తమును నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తమును నెరవేర్చడానికి అది వ్రాయబడిన విధముగా గ్రంథపు చుట్టలో వ్రాయబడిన విధముగా నీ చిత్తమును నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఆయన తలంపులలో కానివ్వండి, మాటలలో కానివ్వండి, క్రియలలో కానివ్వండి, చూపులో కానివ్వండి, వినికిడిలో కానివ్వండి, దేనిలో కూడా మరొక దానికి అవకాశం ఇచ్చినట్లుగా మనకు కనబడదండి. అది ప్రతిష్ఠించబడటమునంటే పిల్లల ప్రతిష్ఠించబడినటువంటి దానికి పరమార్థమును చేకూర్చినటువంటి వాడు క్రీస్తు, లేదా సార్థకత జరిగించినటువంటి వాడు క్రీస్తు. పిల్లల దీన్ని అర్థం చేసుకోవాలి, మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా 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 చెప్పటం అనంటే ఏమండి, అతని గురించిన పాఠాలు మనం బైబిల్లో ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఎన్నోసార్లు వింటున్నాం. మీరు దాన్ని ఆవలింపు చేసుకోవాలి, లేదా ఆకలింపు చేసుకోవాలి. ప్రతిష్ఠించుకున్నాడు. ఏమండి, దేవుడు ప్రతిష్ఠించాడు, మరి మీరు ప్రతిష్ఠించుకున్నారా? అదే ప్రభు అంటున్నాడు చూడండి. మీరు ఒక మాట 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 84వ వచనము. 17వ అధ్యాయం 84వ వచనము. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన. ఏమండి, అదేనా 17వ అధ్యాయం ప్రతిష్టల గురించి ఉంటుంది చూడండి ఒకసారి. 19వ వచనం చూడండి. 19వ వచనం. మళ్ళీ చదవండి. వారును
అంటే ఎవరిని నువ్వు నాకు అప్పగించావో, ఎవరికి నేను నీ మాటలను చెప్పాను, లేదా ఎవరి యొద్దకైతే నేను నడిపించబడ్డానో, ఎవరి యొద్దనైతే నేను ఉన్నాను, వారును సత్యమందు అన్న దగ్గర వీళ్ళు మార్చిళ్ళు. అక్కడ నెంబర్ ఇచ్చి అసలు మూల భాషలో ఏమని రాయబడిందో చెప్తున్నాడు. కింద ఏమన్నాడు? సత్యము వలన, వారును సత్యము వలన ప్రతిష్ఠించబడినట్లు. ఏమండి? వారును సత్యము వలన ప్రతిష్ఠించబడాలి అంటున్నాడు. అంటే జనులందరూ కూడా, ఒక యిర్మీయా ప్రతిష్ఠించబడ్డాడు, ఒక సమూయేలు ప్రతిష్ఠించబడ్డాడు, ఇదిగో నేనును ప్రతిష్ఠించబడ్డాను. అలాగే నీ పిల్లలను ప్రతిష్ఠించబడాలి. దేని వలన? వాక్యము వలన, అనగా నీ మాట వలన. నీ పిల్లలు ఎందులో ఉండాలో, ఏ విధంగా జీవించాలో, ఏ క్రియలు చేయాలో అది వారికి తెలియలాగునా, అది వారు చేయులాగునా. ఏమండి? సత్యము వలన వారు ప్రతిష్ఠించబడులాగునా అని అంటున్నాడు. సత్యము వలన. జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ చదవండి. సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయము. సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయము అంటే వారిని నిలబెట్టుము. దేని వలన? సత్యము వలన. సత్యం అనగా వాక్యము. వాక్యములో వారిని ప్రతిష్ఠించుము. వాక్యము వలన వారిని ప్రతిష్ఠించుము అని అంటున్నాడు. అంటే ఏమంటున్నాడంటే, ఏదేమైనా దేవా, ఎదుగో నీ మాటలు వారికి చెప్పగా, ఆ మాటలను వారు ఆలోచించగా, తద్వారా వారి కర్తవ్యం ఏంటో వారికి బోధింపబడగా, దానికి వారికి వారు అంకితము చేసుకోవాలి తండ్రి. అది సత్యము వలన ప్రతిష్ఠించబడాలి అని అంటున్నాడు. అంటే దాని అర్థం, నీ మాటలను వారికి చెప్పగా, దానిని వారు ఆలకించగా, అందుకోసం వారిని వారు అంకితము చేసుకోవాలి తండ్రి అంటున్నాడు. అలా చేసుకున్నట్లుగా చదవండి కిందికి. వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. క్రీస్తును ప్రతిష్ఠించి పంపించాడు దేవుడు. దేనికోసమైతే ప్రతిష్ఠించి పంపించాడో దానిని మరలా ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ ఏమంటున్నాడు? దానికోసమై నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను తండ్రి. అంటే దాని అర్థం, నన్ను నేను అంకితము చేసుకుంటున్నాను. ఇంతకు దేవుడు దేనికోసమై ప్రతిష్ఠ చేసి పంపించాడు? ప్రియులారా, మనుషులందరూ కూడా దేవుని మనసును అర్థం చేసుకోవాలి, దేవుని యొద్దకు రావాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, దేవుని మెప్పును పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదాలకు పాత్రులవ్వాలి, దేవుని చెంతకు చేరాలి. అది నెరవేరటానికి ఇప్పుడు ఈ మాటలో క్లుప్తంగా మనం అర్థం చేసుకోగలిగితే ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఎదుగో మీ సంకల్పానుసారముగా నీ పిల్లలు జీవించాలని వారిని వారు ప్రతిష్ఠ చేసుకోవటానికి అది నీ వాక్యము వలననే సాధ్యపడుతుందని ఎరిగిన వాడనుగా
నీ వాక్యము వలన వారు ప్రతిష్ఠించబడవలయునని నీ వాక్యమును వినిపించటానికి నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను తండ్రి అంటున్నాడు. డైలాగ్ పెద్దదైపోయిందా? అర్థమైందా? అర్థమైంది కదా? నీ ఇష్టమును నీ పిల్లలు నీ ఇష్టమును నెరవేర్చవలయునని, ఆ ఇష్టమును నెరవేర్చటానికి వారిని వారు ప్రతిష్ఠించుకోవలయునని, లేదా అంకితము చేసుకొనవలయునని, వారిని వారు అంకితము చేసుకోవాలి అనంటే వారు నీ మాట విన్నవారై ఉండాలని, వారు నీ మాట వినటానికి, ఇదిగో వినిపించటానికి నన్ను నేను అంకితము చేసుకున్నాను అంటున్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తు తను తాను దేనికి అంకితం చేసుకున్నాడు? తనను తాను దేనికి అంకితం చేసుకున్నాడు? వాక్యమును వినిపించాలి, వారిని పరిశుద్ధులుగా చేయాలి. ఇప్పుడు వారేమవ్వాలి? వాక్యమును అనగా దేవుని మాటను వినాలి, విషయమేదో గ్రహించాలి. అవునా? అందుకు అనుగుణముగా వారిని వారు మలుచుకోవాలి, అంకితము అయిపోవాలి. పిల్లరా, వాక్యము వలన ప్రతిష్ఠించబడాలి, మరొక దాని వలన ప్రతిష్ఠింపబడకూడదు సుమా. మన ప్రతిష్ఠ జరగాలి. ఇప్పుడు యిర్మీయా భూమి మీదకి వచ్చి ప్రవచించటం మాత్రమే చేశాడు. ఏ మేరకి? ప్రవచించుమని దేవుడు చెప్పాడు గనక నా తండ్రి చెప్పిన మాట అని అర్థం చేసుకున్నాడు, అందుకు మాత్రమే అంకితము అయ్యాడు. అంటే దేవుని మాటను విన్నాడు, తదనుగుణంగా అంకితం అయ్యాడు. ఇప్పుడు క్రీస్తునుడు పంపించేటప్పుడు అదే మాట చెప్పి పంపించాడు. నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించాలి, నీ రక్తం చిందించి ప్రజలను పరిశుద్ధపరచాలి. ఆ మాటను అందుకున్నటువంటి క్రీస్తు భూమి మీదకి వచ్చాడు, తను తాను ఆ విధంగా ప్రతిష్ఠించుకున్నాడు. ఇప్పుడు మనము ప్రతిష్ఠించబడాలి. మనము దేని వలన ప్రతిష్ఠించబడాలి? యిర్మీయా దేని వలన ప్రతిష్ఠించబడ్డాడో, ఒక క్రీస్తు దేని వలన ప్రతిష్ఠించబడ్డాడో, మనమును దాని వలననే ప్రతిష్ఠించబడాలి. వారు దేని వలన ప్రతిష్ఠించబడ్డారు చెప్పండి? దేవుని మాట వలన ప్రతిష్ఠించబడ్డారు. అంటే దేవుడు చెప్పాడు, దానికి వారు శిరస్సు వంచారు, లేదా దానికి వారు అంకితమయ్యారు. అవునా? ఇప్పుడు మనం ప్రతిష్ఠించబడాలి. దేని ద్వారా? దేవుని మాట వలన. అంటే దేవుడు ఏం చెప్పాడో, మన గురించి దేవుడు ఏం చెప్పాడో వినాలి, అందుకు అనుగుణంగా అంకితం అవ్వాలి. అంతే. ప్రతిష్ఠించుకోవాలి మనల్ని మనం. దేవుని మాటను వినాలి, అది ఆలోచించాలి, అందుకు అనుగుణంగా మనల్ని మనము ప్రతిష్ఠించుకోవాలి. దేవుని మాట అనగా వాక్యము. అంటే వాక్యం ఏం చెబుతున్నదో మనం వినాలి, వాక్య ప్రమాదాన్ని గుర్తెరగాలి, తదనుగుణంగా మనల్ని మనము అంకితం చేసుకోవాలి. మనం వాక్యము వలననే ప్రతిష్ఠించబడాలి తప్పితే, వాక్యము వలననే దేవుని యొక్కకు రావాలి, వాక్యం వలననే విశ్వాసం అవ్వాలి, వాక్యం వలననే మారు మనసు పొందాలి, వాక్యం వలననే క్రియలు చేయాలి. జీవించే జీవితం జీవించాలి. ప్రియులారా, అలా కాకుండా ఇదిగో ఈ శరీర సంబంధమైన లోక సంబంధమైన క్రియలేమో జరుగుతాయని, అందుకు మారు మనసు పొందాను, అందుకు నేను భక్తుడనుగా మారాను, అందుకు నేను ఈ కానుక ఇస్తున్నాను, అందుకు నేను ఈ పని చేసి పెడుతున్నాను అనకూడదు. నువ్వు ప్రతిష్ఠించబడిన విధానం తప్పైపోతుంది. ఎలా ప్రతిష్ఠించబడాలన్నాడు? ఏమన్నాడు అక్కడ? వాక్యము వలన. ఎలా ప్రతిష్ఠ జరగాలన్నాడు? వాక్యము వలన. అంతేగాని ఇవేవో జరుగుతాయని నువ్వు ప్రతిష్ఠించుకోకూడదు. ఏమండి, చాలా మంది మీరు ఏ చర్చికి వెళ్తారండి అంటే, ఏమండి ఏం చెప్తా ఉంటారు? పాపులేషన్ ఎక్కడెక్కువ ఉంటే ఆ చర్చి పేరు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
లేదా గ్రేట్ కన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంటే ఆ పేరు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి కూడా అక్కడ చాలా మంది వెళతారు. అంటే అక్కడే దైవ సన్నిధి లేదా దేవుని ఆశీర్వాదం ఉన్నదన్నమాట. అలా వెళ్ళావా? అంటే జనాలను గుంపును చూసి వెళ్ళావా? గుంపును లేక నిర్మాణాన్ని చూసి వెళ్ళావా? పెద్దది నిర్మాణాన్ని చూసి వెళ్ళావా? లేదా అయ్యగారి పేరును బట్టి ఏమండి, అయ్యగారి యొక్క దర్పము ఏమండి దాని అంతా చూసి వెళ్ళావా? ఏమండి ఇలా గనక నువ్వు వెళితే నువ్వు ప్రతిష్ఠించబడినటువంటి విధానము తప్పు. కేవలం దేవుని మాట వినాలి, దానిలోని విషయాన్ని అర్థం చేసుకోవాలి, దానికి నువ్వు మెట్టవ్వాలి. అంటే విషయాన్ని అర్థం చేసుకోవాలి, అందులో లీనమైపోవాలి. ఆ పరమార్థమునకు అనుగుణముగా నిన్ను నీవు అంకితం చేసుకోవాలి లేదా ప్రతిష్ఠించుకోవాలి. అలా మనమందరం ప్రతిష్ఠించబడవలనని క్రీస్తు తనను ప్రతిష్ఠించుకున్నాడు. అంటే మనల్ని మలచటానికి ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. 17వ వచనం చదవండి. 17వ వచనం. సత్యము వలన, మళ్ళీ అదే చదవకిగా, సత్యమునందు తప్పది. సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. సత్యము వలన ప్రతిష్ఠ చేయము. ఇప్పుడు మనం అందరం కూడా వాక్యము విని ఇప్పటికి మీరు వందలాది పాఠాలు విన్నారు, ఇంకెన్నో వినబోతున్నారు. ఇదిగో ఈ పాఠాల ద్వారా, పాఠాలు అనగా దేవుని వాక్యాలు ఏమండి, ఈ వాక్యాల సముదాయాలైన పాఠాలు మీరు విన్నారే. ఇదిగో విన్నటువంటి ఈ పాఠాల ద్వారా ఒక్కొక్క అంశంలో కొన్ని 10 రెఫరెన్సులు ఏమండి, ఈ రెఫరెన్సులలో దేవుని మనోగతాలు ఎన్నో. ఈ మాటలన్నిటి ద్వారా నీవు ఆలోచన పెంపొందించుకోవాలి, నువ్వు ఆలోచించబడాలి. ఈ మాటలను వినాలి, నువ్వు ఆలోచించాలి. ఈ మాటలకు అనుగుణంగా నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మనం వాక్యాలు విన్నాం, ఇన్ని వాక్యాలు విన్నాం. ఇప్పుడు మనం ఎందుకోసం బ్రతకాలని మనకు అర్థమైంది? ఎందుకోసం బ్రతకాలని మనకు అర్థమైంది చెప్పండి. అయ్యో, ఇప్పుడు 100-150 పాఠాలు విన్నారు కదా. ఇన్ని పాఠాలు విన్న తర్వాత మనం ఎందుకోసం బ్రతకాలో మీకు ఏం అర్థం కాలేదా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. శరీరం ఎందుకోసం అమర్చబడిందో అందుకే వాడబడాలి. దేవుని ఇష్టమనగా నీ పొరుగువాన్ని రక్షించటం అనగా సువార్త ప్రకటించటం. ఆ సువార్త ప్రకటించటంలో ఒక్కొక్కరికి ఒక తలాంతు ఇచ్చాడు. దాన్ని నీవు శక్తి లోపం లేకుండా, నయవంచన చేయకుండా వాడాలి. పౌలేమన్నాడు? నేను నా శరీరమందు నిలిచియుండుట ఇక మీదట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది. నా శరీరం మీకే వాడబడాలి. నాకున్నదంతా ఇచ్చాను, నేనును వచ్చాను. అంకితం చేసుకున్నారండి. పేతురు గారు వలను విడిచిపెట్టి వచ్చారు. ఇంకేం చేశారు? మనుషులను పట్టు జాలరుగా మారాడు. అయిపోయింది. ఒక ఎలీషా పిలువబడినప్పుడు ఏం చేశాడు? ఎలీషా తాను పట్టిన నాగడిని విడిచిపెట్టాడు, పశువులను వధించాడు, విందు చేశాడు, ఇంకొచ్చేసాడు. భూమి పోయింది, ఇల్లు పోయింది, అంతా విడిచిపెట్టాడు. దేనికి అంకితం అయిపోయాడు? ఇప్పుడు ఆయన దేనికి అంకితం అయిపోయాడు?
ఎలీషా ఎవరండి? ప్రవక్త, ప్రాఫెట్. ఏమండి? ప్రవక్తగా అంకితమైపోయాడు, ప్రతిష్ఠించుకున్నాడు అంతే. ఏలియా పిలిచాడు. ఇంతకీ ఏలియా ఎవరు విలువమంటే పిలిచాడు? దేవుడు విలువమన్నాడు. దేవుడి మాటను ఆయనకి వినిపించాడు. ఎలీషా విన్నాడు, మాట మాట్లాడలేదు. వచ్చేస్తున్నాను అన్నాడు. ప్రతిష్ఠించుకున్నాడు. అందుకే అక్కడ ఉపమానం ఏం చెప్పాడు తెలుసా? ఒకడు నాగటి మీద చెయ్యి పెట్టిన తర్వాత వెనక తట్టు చూడకూడదు. అంటే నువ్వెందుకోసం అయితే పిలువబడ్డావో, ఎక్కడికైతే వచ్చావో ఇక అందులోనే కొనసాగాలే తప్పితే వెనకకి మళ్ళీ చూడకూడదు. బాప్తిసం తీసుకునేటప్పుడు నువ్వు దేవునికి ఏం మాట ఇచ్చావు? జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. ఏ మాట ఇచ్చారు చెప్పండి. జనార్దన్, నువ్వు ఏం మాట ఇచ్చావు? ఫర్ ఎగ్జాంపుల్, ఆయనకు నువ్వేం మాట ఇచ్చావు? ఆయనకు నువ్వు డైరెక్ట్ చెప్తావు కదా. ఏమని చెప్పినావు చెప్పు. ఆయనకు దేవుని మాట అని చెప్పినావా? ఏమని చెప్పినావు? మీ కొరకు జీవిస్తాను అంతే, చాలా షార్ట్ ఫామ్. నువ్వేం చెప్పినావు? చివరి వరకు నీ పనిలో ఉంటాను. నువ్వేం చెప్పినావు లాజర్? అంతం వరకు ఓపికతో, అంతవరకు ఓపికతో. పరిశుద్ధమైన జీవితం నీకోసమే జీవిస్తాను. అక్క మీరు? జీవితాంత వరకు నీ సేవలోనే ఉంటాను అన్న మీరు? ప్రాణం ఉన్నంత వరకు నీ సేవ చేస్తాను అక్క. అమ్మ మీరు? పరలోకం కావాలి, దైవం, ఆయనే దైవం, ఓకే. మరి ఇక్కడ జన్మనిచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, బ్రతుకునిచ్చాడు, ఇన్ని అనుగ్రహించాడు. ఇందులో మనకు పని అప్పగించాడు. ఏం పని అండి? ఏమండి, వారి స్తోమతను బట్టి అనంటే ఒక వేశ్య విషయంలో కూడా దేవుడు మెచ్చుకున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయండి. భక్తులను దాచిపెట్టిన వారిని గురించే గొప్పగా చెప్తాడు. వారికి రక్షణ అని అన్నాడు. చేసింది వేశ్యావృత్తి అయినా భక్తులు ప్రాణాపస్థితిలో ఉన్నప్పుడు వారిని కాపాడినందుకు ఆమె రక్షించబడుతుంది అని అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పేది ఏంటంటే, మన శక్తికి తగ్గిన చిన్న పని చేసినా, దేవుడు మెచ్చుకోదగినటువంటి పని, చిన్న పని చేసినా దేవుని ఆశీర్వాదాలకు మనము పాత్రలమవుతాం. ఏమండి, నువ్వు కోరుకున్నది మంచిది, నువ్వే దేవుడవు, నాకు పరలోకం కావాలని. కానీ పరలోకము ఊరికనే రాదు. పరలోకం ఎలా వస్తుంది? పని చేసిన వాడికి పరలోకం. ప్రభువా అని పిలుచు ప్రతి వాడికి పరలోకం రాదు. కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యమునకు వారసుడు. మరి ఆ తండ్రి చిత్తము మనం చేస్తున్నామా లేదా? చేస్తావా లేదా? చేస్తానని చెప్పినావా ఇంతకుముందు? ఇంతకుముందు చెప్పబోతే ఇప్పుడన్నా చెప్పు. చెప్పిన తర్వాత ఏం చేయాలి? కట్టుబడి ఉండాలి. అదే ప్రతిష్ఠించడం. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నారా? ఎప్పుడు జరుగుతుంది ఇది? బ్యాప్టిజం తీసుకున్నప్పుడే నువ్వు మాట ఇచ్చావే, అదే ప్రతిష్ఠించుకోవటం. అయితే ప్రతిష్ఠించుకున్న దాన్ని నిలబెట్టుకోవాలి. దాన్ని ఓపిక అని అంటారు. నిలబెట్టుకోవటం ఏమండి? ఓపిక. అంతవరకు సహనముగా ఉండటం అంటే ఓపిక. అలా మనం ఎవరైతే ప్రతిష్ఠించుకొని నిలబెట్టుకుంటామో, నిరూపించుకుంటామో, ఎదుగో వారు మాత్రమే అంగీకరించబడతారు. ఏమండి? అలా ప్రతిష్ఠించబడాలి. అందుకోసం ప్రతిష్ఠించుకోవాలి. ఎలా ప్రతిష్ఠించబడాలి? వాక్యము వలన ప్రతిష్ఠించబడాలి.
ఎందుకోసం ప్రతిష్ఠించబడాలి? దేవుని ఇష్టమును నెరవేర్చడానికి, లేదా సువార్త ప్రకటించి దేవుని పిల్లలను రక్షించడానికి మనలను మనము ప్రతిష్ఠించుకోవాలి. ఇది ప్రతిష్ట పరమార్థం. ఆ రోజుల్లో యెరూషలేములో మరి సొలొమోను గారు ఒక ప్రతిష్ఠ చేశారు. ఏం ప్రతిష్ఠ? ఆలయ ప్రతిష్ఠ చేశారు. ఓకే, పెద్ద పండుగ చేశాడు. 1,22,000 సంథింగ్ గొర్రెలను బలి చేశాడు. 22,000 పశువులను బలి చేశాడు. అలా గ్రాండ్గా ఇది దేవాలయము అని ప్రతిష్ఠించాడు. అప్పటికి ఆయనకి ఏం తెలుసు? దేవుడు ఇందులో వాసము చేయడం తెలుసు. ఆయన ప్రతిష్ఠించాడు. దేనికోసం ప్రతిష్ఠించాడు చెప్పాడు అప్పుడే. దేవ మీరు ఉండరని నాకు తెలుసు కానీ మీ సన్నిధి ఉంచండి. ఆయన అప్పుడు ప్రతిష్ఠించాడు. అది ఎప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది? క్రీస్తు కాలం వరకు కూడా కొనసాగుతూ వచ్చింది. అంటే ప్రతి సంవత్సరం ప్రతిష్ఠ పండుగ జరుగుతున్నది. ఒకానొక సమయంలో క్రీస్తు వారు కూడా ప్రతిష్ఠ పండుగకు వెళ్ళినట్టుగా మనకు యోహాను సువార్తలో ఉంటుంది. ఏమండి, మీరు రెఫరెన్స్ రాసి పెట్టుకోండి. సొలొమోను గారు ప్రతిష్ఠ చేసినట్టుగా దినవృత్తాంతములు రెండవది 7వ అధ్యాయము 6వ వచనము. 7వ అధ్యాయము 6వ వచనం. అలాంటి ప్రతిష్ఠ పండుగకు ప్రభు హాజరైనట్టుగా మనకి ఎక్కడ ఉంటుంది అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనము. 10వ అధ్యాయం 22వ వచనం. అయితే ఇక్కడ ప్రభు హాజరు కావటాన్ని బట్టి చాలా మంది ఏమనుకున్నారంటే దేవాలయ ప్రతిష్ఠ అనేది చాలా ఇంపార్టెంట్, సొలొమోను గారు దాన్ని ప్రతిష్ఠించారు, యేసు ప్రభు అంతటి వారు దానికి హాజరయ్యారు అని అనుకుని మనము కూడా సంవత్సరం ప్రతిష్ఠ పండుగ చేయాలి అని అనుకున్నారు. ఏమండి, అదే నిజమైతే మరి ప్రభు మనకు ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా దాన్ని ఇచ్చేవాడు. కానీ ఆ ఆజ్ఞ మనకెక్కడ కనబడదు. మరి ఆయన ఎందుకు పోయినట్లు అనంటే ఆ పండగ పేరు మీద జనాలందరూ కూడుకుంటారు గనక అదే అవకాశముగా వాక్యం చెప్పడానికి ఆయన వెళ్ళాడు. అది ఉద్దేశం. అంతేగాని పండగను ఆచరిద్దామని కాదు ఆయన వెళ్ళింది. పండగను ఆచరిద్దామని కాదు, వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. ఒకవేళ పండగను ఆచరించడం అంత ముఖ్యమైతే ఏం చెప్పేవాడు? అసలు ఏం చెప్పబడింది? మరొకసారి ఆలోచించండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనము. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడు. హస్తకృతములైనటువంటి ఆలయములలో దేవుడు నివసించడు. హస్తకృతములు అంటే చేతులతో నిర్మించబడిన కట్టడాలలో దేవుడు ఉండడు అన్నాడు. హస్తకృతములైనటువంటి ఆలయాలలో దేవుడు ఉండనప్పుడు ఇంకా దాన్ని ప్రతిష్ఠించడం దేనికి? దండగా. ఏమండి, దాన్ని ప్రతిష్ఠించడం దేనికి? లేదు. ఏమండి, మరి ఇప్పుడు ఈ నిర్మాణాలు ప్రతిష్ఠించాలి దేనికి? ఇది ఇలాంటి దేవుని పిల్లలందరూ చేరి దేవుని మాటలను వినటానికి ఇది ఇలాంటి నిర్మాణాలు వాడబడాలి. ఇది ఏమంటే చాలా మంది అంటుంటారు, ఏమంటే నేను రెండు ఏమంటారు దాన్ని ఫ్లోర్, ఏమండి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్,
ఇదిగో నిన్ను 2 ఫ్లోర్లు వస్తారండి, ఇదిగో గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఉంటాము, మరి ఫస్ట్ ఫ్లోర్లో దాని 5th ఫ్లోర్లో దేవుని వాక్యం వినిపించడానికి కేటాయిస్తాము. అంటే ఇప్పుడు దాన్ని దేనికి ప్రతిష్ఠించారనమాట? ప్రతిష్ట. దేవుని వాక్యం విన్నారు, బాధ్యత ఏంటో తెలిసింది. ఏమండి, అందులో దేవుడికి అనుకూలంగా వాడబడాలని తెలుసు. ఇది వాక్యం చెప్పేవారు ఉన్నారు, వినేవారు ఉన్నారు, కానీ కూర్చోటానికి చోటు లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నా బాధ్యత ఏంటి అంటే వెంటనే నీకు గుర్తొచ్చేస్తుంది. అలా ఆ స్థలమును ఆ విధంగా ప్రతిష్ఠించాలి. అంటే మనల్ని మనం ముందుగా ప్రతిష్ఠించుకుంటే అది ఆటోమేటిక్గా ప్రతిష్ఠ అయిపోతుంది. ఒక ప్రతిష్ఠించావా, ప్రతిష్ఠించిన తర్వాత నువ్వు ఏం భావించాలి? ఇక అది నాది కాదు, ఎవరిదిగా? దేవుడిది. అలా దేవుని సేవలో అది వాడబడాలి, దేవుని సేవలో వాడబడాలి. పిల్లరా, అది వాడబడితేనే పండగ, ఇంకంతే. ఇక మరలా సంవత్సరంలో ఒక్కొక్కసారి దాని పేరట పండగ చేయకూడదు, అది దండగా. పండగల గురించి పాఠంలో మీ గతంలో మరి చెప్పాను. పండగ చేయకూడదు. దినములు, మాసములు, ఉత్సవ కాలములను మీరు జరిగించకూడదు. ఇది ఆలయం ప్రతిష్ఠించబడిన దినం అని మళ్ళీ మీరు ఇంకొక పండగ చేయకూడదు. రెఫరెన్స్ మీకు తెలుసు కదండి. గలతీ 4:16, అలాగే కొలస్సీ మంచి గలతీ 4:16 గలతీ 4:10, తర్వాత కొలస్సీ 2:16, కొలస్సీ 2:16, గలతీ 4:10, కొలస్సీ 2:16. దాన్ని మీరు ఇంటికి చదవండి. ఓకే, రైట్. ఇప్పుడు హస్తకృతములైనటువంటి ఆలయములలో దేవుడు ఉండడు. మరి ఎందులో ఉంటాడు? ఏది దేవుని ఆలయం? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. త్వరగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఆలయము అనగా, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. ఇప్పుడు ఆలయం ఏది? దేవుని మందిరం ఏది? సంఘము. సంఘం అనగా మారిన మనం, సంఘం అనగా మారిన మనం, లేదా ప్రతిష్ఠించుకున్న మనం. మనమందరం ఎక్కడ ఉంటే అది సంఘం. ఆ సంఘము ఎక్కడ ఉంటే అదే దేవుని మందిరం, అదే దేవుని మందిరము. ఇప్పుడు హస్తకృతములైనటువంటి మందిరమును, హస్తకృతములైనటువంటి దాన్ని మందిరం అని చెప్పి దాన్ని ప్రతిష్ఠించటం కాదు. ప్రతిష్ఠించవలసింది సంఘమును. సంఘము ప్రతిష్ఠించబడాలంటే సంఘము అనేటువంటి ఆ నిర్మాణములో ఒక రాయిగా మొదటగా నీవు ప్రతిష్ఠించబడాలి. అదే మనకి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుతున్నది. 20వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. క్లారిటీ వస్తుంది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం స్థలంలో చూడండి. 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవునికి అనుకూలములకు
ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. నిజముగా దేవునికి మందిరాన్ని ప్రతిష్ఠించాలని మీరు అనుకుంటే ఆ మందిరము నిర్మించబడటానికి ఒక రాయిగా నిన్నును నీవు ప్రతిష్ఠించుకో. అలా మనం అందరం ప్రతిష్ఠించుకుంటే దేవునికి ఒక మందిరం తయారైపోతుంది. దేవునికి ఒక మందిరం తయారైపోతుంది. అదే అసలు సిసలైన ప్రతిష్ఠ. ఇది ఈ నిర్మాణంలోని రాళ్ళు కానివ్వండి, ఇటుకలు కానివ్వండి, చలనము లేనటువంటివి, కట్టబడితే అలా ఉంటాయి అంతే. కానీ ఈ రాళ్ళు చలనము కలిగినవి. ఈ రాళ్ళు వింటాయి, ఈ రాళ్ళు చూస్తాయి, ఈ రాళ్ళు ఆలోచిస్తాయి, ఈ రాళ్ళు మాట్లాడుతాయి, ఈ రాళ్ళు దేవుని కోసం కదులుతాయి, పనిచేస్తాయి. ఎవరి వల్లే అంటే ఒక ఇర్మియా, ఒక సమూయేలు, ఒక ఏలియా, ఒక ఎలీషా, ఒక యేసు ప్రభు, ఒక పేతురు, ఒక పౌలు, ఏమండి, ఒక ప్రిస్కిల్లా, ఏమండి, ఒక క్లెమెంతు, ఒక మరియా, ఇలా దేవుని పనిలో ప్రతిష్ఠించబడతాయి. మనమందరం కూడా అలా ప్రతిష్ఠించబడాలి. ప్రియులారా, మనం ఎలా ప్రతిష్ఠించబడుతున్నామో మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడున్న మీలో చాలా మంది ఏమండి మరి వాక్యం వలననే ప్రతిష్ఠించబడ్డారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా మిమ్మల్ని మీరు చూసుకోండి, మీరు ఎలా అసలు ప్రతిష్ఠించబడ్డామో లేదో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ ప్రతిష్ఠించబడ్డాము అని అనుకుంటే దేని వలన ప్రతిష్ఠించబడ్డాము అనేది ఆలోచించండి. వాక్యం వలననే ప్రతిష్ఠించబడాలి. వాక్యం వలననే ప్రతిష్ఠించబడాలి. ప్రభు కోరుకున్నది వాక్యం వలననే ప్రతిష్ఠించబడాలి. ఆ వాక్యము వీరికి వినిపిస్తున్నాను. పౌలు కూడా వాక్యమును ప్రకటించి నేను సంపూర్ణంగా ప్రకటించాను, దేన్ని దాచుకోలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఆ వాక్యమునకు అప్పగిస్తున్నాను అని అంటున్నాడు. ఎందుకంటే మీరు ఏది చేసినా ఆ వాక్యములో చెప్పబడిందే చెయ్యాలి. వాక్యము చెప్పిన విధంగా చెయ్యాలి. ఆ మాట చూడండి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనము చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనము. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు, దేవునికి ఆయన మాటకును మిమ్మల్ని అప్పగించుతున్నాను. ఎందుకు? ఆయన మాట వలనే మీరు ప్రతిష్ఠించబడాలి. ఆయన మాటను బట్టే మీరు ప్రతిష్ఠించబడాలి. కాబట్టి ఇంత సమయం తీసుకొని ఇంతగా పదే పదే రిపీట్ చేస్తున్నానంటే అక్కడ నేను ఏదో మీకు బలంగా అర్థం చేయించాలని బాధపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను. అది మీరు గ్రహించాలి. ఆ వాక్యమునకు మిమ్మల్ని అప్పగించాను. ఎందుకు ఆ వాక్యమునకు అప్పగించాను అని అంటే, తెస్సలోనిలో రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనిలో రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. వారి పనిని బట్టి తెస్సలోనిలో రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితివి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. వాక్యమునకు ఎందుకు అప్పగించానంటే ఆ వాక్యమే మీలో కార్యమును సిద్ధింపచేస్తుంది. కనుక వాక్యమే కార్యమును సిద్ధింపచేస్తుంది. కనుక ఆ వాక్యమును మీకు వినిపించాం, ఆ వాక్యమునకు మిమ్మల్ని అప్పగించాం, ఆ వాక్యములో మిమ్మల్ని స్నానం చేయించాం, ఆ వాక్యములో మిమ్మల్ని ముంచాం.
ఇప్పుడు ఆ వాక్యం వలన ఏమర్థమైందో దానిని బట్టి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి. ఇక నుండి అదే ఆలోచించాలి, అదే ధ్యానించాలి, అదే జీవనం అవ్వాలి, అదే మీ జీవితం అవ్వాలి, మన జీవితం అవ్వాలి. ఇక అందులోనే నడవాలి, అందులోనే మాట్లాడాలి, అందులోనే క్రియలు చేయాలి, అందులోనే జీవించాలి, అందులోనే అంతమైపోవాలి, అందులోనే అంతర్లీనమైపోవాలి, అందులోనే జీర్ణమైపోవాలి. అది ప్రతిష్ఠించబడటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందనంటే, నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా అవే తలంపులు నీకు మదిలోనికి వస్తూ ఉంటాయి. లేచిన తోడనే మననం చేసుకుంటావు, ప్రార్థన చేసుకుంటావు, తర్వాత పనికి ఉపక్రమిస్తావు, పని చేస్తావు, లేస్తావు, ప్రార్థన చేస్తావు, వాక్యం చదువుతావు, పనిలోనికి వెళ్ళిపోతావు. ఆ తర్వాత నీ జీవితం ఎలా ఉండిపోతుందంటే నీ శ్వాస నిశ్వాస, లేదా నీ శ్వాస ఉచ్ఛ్వాస దేవుడైపోతాడు. నీ ఆలోచనలన్నీ దైవ ఆలోచనలే, దైవ క్రియలే. నీ నరనరాన అణువున దేవుని క్రియలను గురించినటువంటి సంగతులే జీర్ణమైపోతాయి. ఎప్పుడు నీ 24 గంటలు నీ ఆలోచన, నీ యావా, నీ చూపు అంతా అదే అయిపోతుంది. నోరు తెరిస్తే అదే మాట్లాడతావు. ఎదుటివాడు అంటారు, ఒరే నువ్వు నోరు తెరిస్తే దేవుడు, సువార్త, రక్షణ, వాక్యము, ఆత్మ, బైబులు ఇవి తప్ప మరొకటి రానారా నీ నోట? ఇంకొకటి ఒరే నీ నోట నీ దగ్గర ఉండి చచ్చిపోతుండ్ర బాబోయ్ అనాలి. ఇప్పుడు చచ్చిపోతుండ్ర బాబోయ్ అనాలి. అలా అణువున జీర్ణమైపోవాలి. ఇక ఈ తదుపరి నుండి నేను అడుగు వేస్తే దేవుని కోసం, చెయ్యి కదిలిస్తే దేవుని కోసం, చదివితే దేవుని కోసం, ఉద్యోగం చేస్తే దేవుని కోసం, వివాహం చేసుకుంటే దేవుని కోసం, పిల్లలను కంటే దేవుని కోసం, బ్రతికితే దేవుని కోసం, డబ్బులు సంపాదిస్తే దేవుని కోసం, స్థలమును కొంటే దేవుని కోసం, ఇల్లు కడితే దేవుని కోసం, వాహనం కొంటే దేవుని కోసం, నేనుంటే దేవుని కోసం. అంతా దైవమయం. అలా జీర్ణమైపోతేనే మనలను మనం ప్రతిష్ఠించుకున్నట్లు. ఇలాంటి ఊహ, ఇలాంటి ఆలోచన, ఇలాంటి జీవితం ఆ క్రీస్తులో మనకు కనబడుతుంది, ఆ ఇర్మియాలో మనకు కనబడుతుంది, ఆ భక్తులలో మనకు కనబడుతుంది. భక్తుల లిస్ట్ ఒకటి ఇచ్చాడు కదండి మనకు ఎబ్రీ పత్రికలో. మీరు తర్వాత ఏమండి గమనించండి, 11వ అధ్యాయంలో ఉంటుంది. ఏమండి ఆ లిస్ట్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తులను అందరూ మీరు ఒకసారి అవపోసనం చేయండి. ఆ వ్యక్తులందరూ ఒక్కొక్కరి పేరు రాయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 11 నెంబర్ లిస్టులో అలా వాళ్ళ వ్యక్తుల పేర్లన్నీ రాయండి. రాసిన తర్వాత ఇతడు చేసింది ఏంటి, వాళ్ళ పక్కన రాసి పెట్టండి అందరిని గురించి. అప్పుడు మీకు బాగా అర్థమైపోతుంది వారు ఎలా ప్రతిష్ఠించుకున్న వారు ఏం చేశారు. అలా మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. ప్రతిష్ఠించుకున్న దేవుడు సంతోషించులాగున, ఏమండి మనల్ని గురించి ముచ్చటపడులాగున, మనల్ని గురించి గొప్పగా చెప్పుకునేలాగున, మనల్ని గురించి గర్వపడులాగున నా కుమారుడు జనార్దన్ ఏం చేస్తున్నాడో చూసావా అనాలి. నా కుమార్తె ఏం చేశాడు, నా కుమారుడు ఏం చేశాడు చూసావా అని దేవుడు చెప్పుకోగలగాలి. అలాంటి వారుగా మీరు ఉంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఏమండి అర్థమైందనుకుంటున్నానండి. ప్రార్థిస్తున్నాం.